హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, మన సబ్స్క్రైబర్స్ మెయిన్గా బాగుండాలని దేవుడిని ఎప్పుడు కోరుకుంటున్నాను. సో ఈరోజు సాటర్డే అనమాట. అంటే బేబీని హాస్పిటల్కి జస్ట్ నార్మల్గా చెకప్కి అయితే తీసుకెళ్ళాలి. సో సాటర్డే కాబట్టి టిఫిన్ తెచ్చి పెట్టేసింది అనమాట. రెడీ అయిపోయాక టిఫిన్ చేస్తాను. టిఫిన్ అయ్యాక నేను రెడీ అవ్వక ముందే బేబీని అయితే రెడీ చేస్తాను అనమాట. అమ్మ కూడా రెడీ అయిపోయింది. అండ్ టిఫిన్ చేసిన తర్వాత మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. వీళ్ళు డాడీ లేరు. యాక్చువల్గా అయితే బైక్ మీద వెళ్తాం, వాళ్ళు డాడీ లేరు కాబట్టి ఇంకా బస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో బస్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, ఫ్రీ బస్ పెట్టారనేసి. సో ఫ్రీ బస్ అయితే ఎక్కామండి. లేడీస్ అందరికీ ఫ్రీ బస్సులు పెట్టినందుకు మన గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క రూపాయి కూడా ట్రావెలింగ్ ఛార్జ్ లేకుండానే వెళ్ళి వచ్చాం మేము. కానీ ఫ్రీ బస్ అమ్మకి నాకు మాత్రమే కాదు కదా, ఆడవాళ్ళందరికీ కదా. సో బస్ స్టాప్కి వెళ్ళి చూస్తే నేనైతే షాక్. వామ్మో వామ్మో, ఇంతమంది ఫ్రీ బస్ కోసమే వెయిట్ చేస్తున్నారా అని షాక్ అయ్యా. అందరూ మనలాగే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మినీ పవన్ కళ్యాణ్ మీటింగ్ జరుగుతున్నంతలా మార్నింగ్ టైం గురించి ఏమో. ఒకవేళ ఎంతమంది ఉన్నారో స్టూడెంట్స్, ఆంటీస్, అంకుల్స్, ఇలా కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అవి మార్నింగ్ కదా వెళ్తారు. సో అందుకేమో. కానీ అక్కడ ఉన్న రష్ అయితే చూసి నేను మైండ్లో అనుకున్నా, ఇదిగో వీళ్ళ డాడీ లేకుండా అసలు బయటికి అనేది ఎక్కడికి వెళ్ళకూడదురా నాయన అనేసి. కొంచెం సేపు వెయిట్ చేయగా బస్ అయితే వచ్చింది. అండ్ బస్ వచ్చి ఆగిన వెంటనే మన సైడ్ దర్శనం లైన్ వదిలితే ఎలా వెళ్తారో జనం, అలా అయితే ఒక్క సెకండ్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బాబుని పట్టుకుని అమ్మని మెల్లగా ప్రొటెక్ట్ చేయమని జాయిగా బస్ అయితే ఎక్కాము. ఎక్కడమైతే జరిగిందని ఒక్క సీటు కూడా లేదమ్మా. ఒక అంకుల్ అయితే నన్ను చూసి బాబుతున్నా కాబట్టి సీట్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత అలా అడ్జస్ట్ అయిపోయి ఎక్కేసాం. బస్సులో జనాలు చూస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా సరే, ఇంకా ఫ్రీ బస్ కదా, అలాగే ఉంటుంది. మనమేం రిచ్ కాదు కదా. సో ఇంకా అలా జర్నీ అయితే కొనసాగించాం. మన స్టాప్ అయితే వచ్చేసింది. సో దిగేసాం అనమాట మెల్లగా. ఇంకా దిగడం అయితే ఇంకా అంతకన్నా పెద్ద టాస్క్. సో అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో అయితే దిగాము. స్టాప్కి అయితే వచ్చేది. ఫైనల్గా నాకైతే ఈ ఫ్రీ బస్లో 2 hours జర్నీ చేయడం కంటే మన శ్రీవారం మెట్లు ఎక్కడమే ఈజీ. అని దిగడం అయ్యాక హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయి బేబీని చూపించేసాం. ఫస్ట్ హెల్తీగానే ఉన్నాడు, పర్లేదు, నార్మల్గానే ఉంది అంతా అని. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నాకు ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేసింది అమ్మ. సో అలా మధ్యాహ్నం మాకు ఒక 2-2:30 అవుద్ది, అప్పుడు తిన్నాము. సో ఇలా తినేసి కాసేపు కూర్చొని అమ్మయ్య అనుకున్నాక మరి మళ్ళీ రిటర్న్ జర్నీ మనం స్టార్ట్ చేయాలి కదా. అయ్యా బాబోయ్, మళ్ళీ స్టార్టా అనుకున్నాను. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇక్కడైతే బస్సులు వస్తాయనేసి అన్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసాము. సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారా, ఆటోలన్నీ ఖాళీగా వెళ్తున్నాయి. పాపం ఒక్కరు కూడా ఎక్కట్లే ఆటో. జనరల్గా జర్నీస్ ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ బస్ కోసమే వెయిట్ చేస్తారు, ఫ్రీ బస్ కాకపోయినా సరే. అలాంటిది ఫ్రీ బస్ పెట్టాక ఇంకా ఆధార్ కార్డులో ఒకటి పెట్టుకొని ఫ్రీ బస్ ఎక్కడానికి కూర్చున్నారు అందరూ. అంతా బాగానే ఉంది, అవసరానికి వెళ్ళొచ్చు, లేదా అవసరం అయితేనే వెళ్తారు చాలా మంది. కాకపోతే నేను జనరల్గా చూసి చెప్తున్నాను, చాలామంది గుడికని లేదా అక్కడికి ఎక్కడికి ఏదో పలానా వాళ్ళని చూడడానికి వీళ్ళని చూడడానికి ఎక్కడ లేని ప్రేమలు పొంగుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫ్రీ బస్ కదా, టక్మని వెళ్తున్నారు, ఆధార్ కార్డు పెట్టుకున్నారు, చూపిస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. జర్నీ ఫ్రీ కాబట్టి ఇంకా లేని ప్రేమలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. జర్నీ మాకు మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ కదా. కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. ఈ కాంప్లెక్స్ని చూసి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎక్కడ అన్నది. ఒకవేళ మీకు నిజంగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ అమ్మ నేను అలా కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతున్నాం అనమాట. బస్ అయితే ఒక 1 hour లేట్ అవుద్ది అన్నారు కదా. ఆ 1 hour అలా కూర్చొని బస్ కోసమే కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి ఆటో ఎక్కి మళ్ళీ దిగి కష్టం కదా. లేట్ అయినా బస్ కోసమే చూద్దాము అనేసి అనుకున్నాను. నేను కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఒక ఫన్నీ మూమెంట్ అయితే చూసాను అనమాట. ఏంటంటే ఏదైనా బస్ రాబోతుకి మొత్తం ఆడవాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతే లోపల నుంచి కండక్టర్ అంకుల్ దిగి అమ్మ ఇది డబ్బులు కట్టాలి, ఫ్రీ బస్ కాదు అనేవారు. అంటే మళ్ళీ మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేవారు. భలే ఫన్నీగా అనిపించింది. ఇంకా మా బస్ అయితే వచ్చేసింది ఫైనల్గా. సో ఎక్కేసాం అనమాట. అసలు ఖాళీ లేదు, లాస్ట్ సీట్లో కూర్చున్నామా. ఇంకా జంపక్ అన్నట్టు అయిపోయింది మా బస్. సో ఇంకేం చేస్తాం, నుంచోలేం కదా బేబీతో. ఇంకా కనీసం అలా కూర్చునిపోయాం లాస్ట్ సీట్లోనే. సో ఆధార్ అడిగారు అనమాట. అడిగితే ఆధార్ ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాను నేను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ సీట్ కదా, చూడండి మీరే వీడియోలో ఎలా ఎగిరి దూకుతుందో. టికెట్స్ తీసుకున్న తర్వాత కండక్టర్ అంకుల్ వచ్చి మా వాడితో ఆడుకున్నారు కాసేపు. ఫన్నీగా అనిపించింది. లాస్ట్ సీట్కి వచ్చి కూర్చొని కాసేపు ఆడుకున్నారు. సో ఫ్రీ బస్ పెట్టాక మా వాడితో అయితే మాకు ఇలా ఈరోజు కొనసాగించాము. సో మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా, ఒకసారి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఇవాల్టి మన బ్లాగ్ అనమాట. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.